బిర్యానీ ఈ మాట వినగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. ఈ మధ్య కాలంలో బిర్యానీని ఇష్టపడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. పెద్ద ఫంక్షన్లే కాదు, ఇంట్లో ఏ చిన్న పార్టీ జరిగినా అందరూ ఎక్కువ ఇష్టపడేది బిర్యానీనే. ఈ మధ్య కాలంలో కొత్తగా బ్రేక్ఫాస్ట్ బిర్యానీస్ కూడా బాగా పెరిగాయి. బిర్యానీ అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ ఒక ఎమోషన్. ఎలాంటి వెకేషన్ అయినా ప్రతి ఒక్కరూ బిర్యానీనే ముందుగా ప్రిఫర్ చేస్తుంటారు. ఇక బ్యాచిలర్స్ కి బిర్యానీతో ఉన్న అనుబంధం గురించి చెప్పనవసరమే లేదు. వారానికి 4 రోజులైనా బిర్యానీ తినకుండా ఉండలేరు వీళ్ళు. అలాగే ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎన్ని రకరకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నా ఈ బిర్యానీ తింటే వచ్చే ఆ కిక్కు మరింత ఆనందాన్నిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో బిర్యానీ అంటే ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ఉంటుంది. బిర్యానీని సాధారణంగా మనం మధ్యాహ్నం లంచ్ టైంలో లేదా రాత్రి డిన్నర్ టైంలో తినడం చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో బాగా ఆకట్టుకుంటుంది ఈ 4 AM బిర్యానీ. దీన్నే బ్రేక్ఫాస్ట్ బిర్యానీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ తెల్లవారుజామున 4 గంటలకే బిర్యానీని వండి సర్వ్ చేస్తారు. దీన్ని టేస్ట్ చేయడానికి బిర్యానీ ప్రియులు మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. హాయ్ అండి, నా పేరు రాహుల్. మాది 4 AM బిర్యానీ, హైదరాబాద్ ఫస్ట్ 4 AM బిర్యానీ సిన్స్ 2021 నుంచి. 21 మే ఎండల్లో మేము ఇది ట్రయల్ రన్ స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసినప్పుడు యూసఫ్ కూడా ఎస్పీఆర్ హిల్స్ పైన నవీన్ నగర్ దగ్గర ఉండేది. అప్పుడు 21 నుంచి 22 మే వరకు అక్కడ నడిపాము 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. హ్యాపీ. మేము నవీన్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ యూసఫ్గూడలో స్టార్ట్ చేసినప్పుడు 1 kg చికెను, 1/2 kg మటన్ అట్లా స్టార్ట్ చేసాము. అండ్ కస్టమర్స్ అందరి సపోర్ట్తోనూ, సోషల్ మీడియా సపోర్ట్తోనూ ఈ రోజున హ్యాపీగా ఒక 1000 కిలోలు మటన్ వరకు చేస్తున్నాం. మా దగ్గర ఎక్కువ వచ్చేది ఐటీ ఎంప్లాయీస్, ఇంకా వర్కర్స్, అంటే నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ ఎక్కువ మంది వస్తారు. నగరంలో ఓవైపు రోజురోజుకి పెరుగుతున్న జనాభా, మరోవైపు కట్టిపడేస్తున్న విదేశీ సంస్కృతి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో నగరంలో ఈ 4 AM రెస్టారెంట్లు ఈ మధ్య కాలంలో విపరీతంగా వెలుస్తున్నాయి. మధ్యాహ్నం రాత్రి వేళల్లోనే కాకుండా తెల్లవారుజామున కూడా ఫుడ్ లవర్స్ ఈ బిర్యానీ కోసం రెస్టారెంట్ బాట పడుతున్నారు. ఈ 4 AM బిర్యానీ కోసం చాలా మంది రాత్రి 2 గంటల నుండి క్యూలో వేచి ఉంటారని చెప్తున్నారు. ఎక్కువగా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు, కొత్తదనం కోరుకునే యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ బిర్యానీలు బాగా తింటున్నట్టు చెప్తున్నారు. సో ఒక ఆఫీస్ నుంచి ఏదైనా పోదాం అంటే అన్ని ఈ లొకాలిటీలో ఉన్నాయి అన్నీ తిరిగేసి తినేసినాం అనమాట. కానీ ఇక ఏమైనా ట్రై చేద్దాం, ఇంకేమైనా ఉన్నాయని అంటే 4 AM అని అన్నారు. 4 AMకి బిర్యానీ ఎవడరా ఇంత పొద్దున్నే తినేది అని చెప్పేసి అనుకున్నాం. వచ్చినాక ఇక స్టార్ట్ చేస్తే బాగుండే, టేస్ట్ అయితే చాలా బాగుంది, నచ్చింది. స్పైసీ ఉంది, మంచిగా ఓవర్ రేటెడ్ కూడా ఏం లేదు. ఫుడ్ ఎట్లా అంటే ఇక మనం డే టైంలో ఎట్లా తింటామో అట్లనే అనిపించింది. ఇది కూడా టేస్ట్ ఉంది, బాగుంది. ఇక్కడ మేము 4 AM బిర్యానీ ఫేమస్ అని తెలిసి నేను, నా వైఫ్, మా బ్రదరు ముగ్గురు వచ్చాము. ఇక్కడికి వస్తే టేస్ట్ చాలా బాగుంది. క్రౌడ్ చాలా ఉంది. క్రౌడ్ టేస్ట్ బాగుంది కూడా, జనాలు బాగా వస్తున్నారు. మేము చాలామంది చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ మధ్య కాలంగా బాగా ఫేమస్ అవుతోంది ఈ 4 AM బిర్యానీ. నైట్ డ్యూటీ చేసే వాళ్ళనే కాదు, బిర్యానీ ప్రియుల్ని కూడా ఈ 4 AM రెస్టారెంట్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తమకెంతో నచ్చిన ఈ బిర్యానీని తినేందుకు నగరవాసులు ఈ 4 AM రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. మధ్యాహ్నం వరకు వెయిట్ చేయకుండా రాత్రి నుంచే క్యూ లైన్లలో నిలబడుతున్నారు. తెల్లవారుజామునే తమకిష్టమైన బ్రేక్ఫాస్ట్ బిర్యానీని లాగిస్తున్నారు. హైదరాబాద్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇరానీ చాయ్, నోరూరించే బిర్యానీ. చాయ్ ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుంది, కానీ బిర్యానీ ఎప్పుడు పడితే ఎప్పుడు దొరకదని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ చింత అక్కర్లేదు. సూర్యుడు ఉదయించకముందే నోరూరించే ఈ బ్రేక్ఫాస్ట్ బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్ వాసులని విశేషంగా ఆకట్టుకుంటుంది. కెమెరామ్యాన్ శివతో సురేష్, టీ న్యూస్, హైదరాబాద్.